హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగిత్యాల పిల్లల లవ్లీ. 2 డేస్గానైతే వైరల్ అవుతుంది కదా, మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి అని చెప్పేసి. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ అయితే నా భర్తదేం తప్పులేదు, మొత్తం ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా చూపిస్తుంది. పబ్లిక్ కూడా పాపం మా అమ్మాయి వీడియోలు చాలా వైరల్ చేస్తున్నారు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. సో వాళ్ళిద్దరు కమిట్మెంట్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు ఆ రూమ్లోకి వెళ్ళగలిగారు. సో అది అబ్జర్వేషన్ చేయకుండా అందరూ అమ్మాయిని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో మ్యారేజ్ కాని అమ్మాయిని ఇలా బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా. సో అమ్మాయిది ఎంత తప్పు ఉందో అబ్బాయిది కూడా అంతే తప్పు ఉంది. కానీ ఒక అమ్మాయిదే తప్పని ఎందుకు అంటున్నారు పబ్లిక్ అనేది అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఉత్తా చేతులు అని చెప్పేసి వీడియో వైరల్ చేస్తున్నారు కదా. అసలు మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఆ ఉత్తా చేతులు అనే సాంగ్ వాళ్ళిద్దరు చేయలేదు. ప్రమీల అనే సాంగ్ మాత్రమే వాళ్ళిద్దరు చేసింది. సరే, సాంగ్స్ ప్రస్తావన పక్కకెడితే ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు అక్కడ ఫోక్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావనే రాలేదు. కమిట్మెంట్స్ అనేది జరిగాయా అనేది మనకైతే తెలియదు. సో ఆ కమిట్మెంట్స్ గురించి మనం మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే వీడియోలో అమ్మాయి చాలా బాగుంది, ఇందులో చాలా బ్లాక్ ఉంది అంటే అమ్మాయి కలర్ని జడ్జ్ చేసే అంత ఎవరికి లేదు. అది జడ్జ్ చేసే రైట్స్ కూడా ఎవరికి ఉండవు. అది కూడా అర్థం చేసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుంది అని అయితే నా ఒపీనియన్ నేనైతే చెప్తున్నా. ఇప్పటి కూడా ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్తున్నా, చాలా రోజుల నుంచి వెళ్ళి నీ హస్బెండ్ నీతో ఉండట్లేదు, తనతో ఉంటుండు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. అదేదో నువ్వే పర్సనల్గా దొరికిన తర్వాత ఎవిడెన్స్గా వీడియో ఉంచుకొని పోలీసులకు ఇస్తే బాగుంటుండే కదా. నువ్వెందుకు ఇట్లా బ్లేమ్ చేసి అమ్మాయి లైఫ్తో ఆడుకున్నావు? ఇప్పుడేముంటున్నావు, అమ్మాయి వీడియోలో వైరల్ చేయకండి, ఆపేయండి, అంతా నీ ఇష్టమేనా? దొరకబట్టడం నీ ఇష్టమే, వీడియో వైరల్ చేయడం నీ ఇష్టమే, వీడియో పబ్లిసిటీ చేయడం నీ ఇష్టమే, ఇప్పుడు వీడియో ఆపేయమనడం కూడా నీ ఇష్టమే. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఏదో కేసు పెడుతుంది తిరిగి అని చెప్పేసి, మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ పైన కేసు పెడుతుంది. వాళ్ళ ఒపీనియన్ లేకుండా మీరేంటండి పోస్ట్ చేయడం? నాకు అర్థం కావట్లేదు. మీ వ్యూస్ కోసం ఏఐతోని పోస్టులు జనరేట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం, మీకు వచ్చే ఫాలోవర్స్ కోసం మీకు నచ్చినట్టుగా వీడియోస్ చేయడం అది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నది ఒక అమ్మాయి. సరే, నిజంగానే తప్పు, ఓకే, ఒప్పుకుంటాను. అది తప్పు కాదు అని నేను చెప్పట్లేదు, తప్పే. కాకపోతే ఆ తప్పుని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. అక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు? అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. తను వస్తేనే తను వచ్చింది కదా. సో ఇద్దరు కమిట్మెంట్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఇద్దరు ఆ రూమ్లోకి వెళ్ళారు కదా. ఒక అమ్మాయిదే తప్పు అన్నట్టు మీడియా ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు. నేనైతే మాధురి రాథోడ్కి సపోర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తను కొట్టినా కూడా లేవట్లేదు అని అంటే అక్కడ తను డ్రెస్ లేదు అంటున్నారు. డ్రెస్ కాదు, తను బాక్సర్ వేసుకుంది. సో తను ఒక ఇన్స్టాగ్రామ్లో, మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఆ సాంగ్స్తో చాలా ఫేమ్ అయింది కాబట్టి తన డ్రెస్సింగ్ తను అక్కడ బాగాలేదు కాబట్టి చెద్దరు కప్పుకొని అక్కడ బెడ్ పైన కూర్చుంది. నువ్వు అలా వెళ్ళి పటాపట కొట్టేసినావు, తననేమో కొట్టేసినావు, నీ హస్బెండ్ ఏమో కిస్ చేసినట్టుగా ఇలా మెల్లగా పసుపు పూసినట్టుగా మెల్లగా టచ్ చేసి నువ్వు ఇలా చేసావా అలా చేసావా అని అడిగావు. సో తనను కొట్టే రైట్స్ నీకు ఎక్కడివి? తనను కొట్టినట్టుగా నీ హస్బెండ్ని కూడా కొట్టాలి కదా. తనను ప్రశ్నించినట్టుగా నీ హస్బెండ్ని కూడా ప్రశ్నించాలి కదా. మాటికి వీడియో తీస్తున్న అమ్మాయి 10 మందితో పడుకున్న అమ్మాయి నువ్వు చూసావా 10 మందితో పడుకున్నదని? నువ్వెలా జడ్జ్ చేయగలుగుతున్నావు అమ్మాయి క్యారెక్టర్ గురించి? ఒక మనిషి గురించి మాట్లాడే ముందు అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడాలి. ఓకే, నీకు అక్కడ నష్టం జరిగింది కావచ్చు, నష్టం జరిగినప్పుడు నీ సిచ్యువేషన్ తన సిచ్యువేషన్ 2 ఫేస్ చేసుకొని మాట్లాడు కదా. ఇంకోరినో తీసుకొచ్చి ఎందుకు అందులో కలుపుతున్నావు నాకైతే అర్థం కాలేదు. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ కన్నా ఎక్కువ ఆ వెనకాల వీడియో తీస్తున్న అమ్మాయి చీ అనుకుంటే ఆ అమ్మాయి వాయిసే ఎక్కువ రేస్ కనబడుతుంది. సో తనకేం ఇబ్బంది అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏమన్నా అర్థమైతే నాకు కామెంట్ చేయరా ప్లీజ్, నేను కూడా అర్థం చేసుకుంటాను. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. ఏదైనా కామెంట్ అయితే చేయండి, మంచి ఆర్ చెడు. నేను మాట్లాడిన దాంట్లో కూడా ఏదైనా మీకు మిస్టేక్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.